ఈరోజు మనం చెప్పుకునే కథ చిక్కి చూపిన తెలివి. ఊరికి దూరంగా ఉన్న పొలం గట్లకు చిన్న చిన్న బొరియలు ఉన్నాయి. వాటిల్లో చిట్టి చిట్టి ఎలుక పిల్లలు వాటి తల్లిదండ్రులతో నివసిస్తున్నాయి. వాటిల్లో చిక్కి అనే ఎలుక పిల్ల ఉంది. అది చాలా తెలివైనది. అందరితో సరదాగా ఉంటుంది. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా చిక్కి దాని స్నేహితులతో కలిసి వరిపొలంలో దాగుడుమూతలు ఆడుకుంటూ ఉంది. కొద్దిసేపు ఆడుకున్నాక వాటికి ఆకలి వేసింది. మనం ఎప్పటిలాగే ఈ పొలంలోని వరిగింజలు తిందాం అంటూ స్నేహితులకు చెప్పింది చిక్కి. ఈ వరిపంట కోతకు వచ్చి ధాన్యం రోజురోజుకు ఎండిపోతోంది. ఎండిన ధాన్యం నాలుకకు గుచ్చుకుని మంట పుడుతోంది. పైగా అజీర్ణం కూడా చేస్తోంది. నాకు రాత్రి చాలా కడుపునొప్పి వచ్చింది అంటూ చెప్పింది ఒక స్నేహితురాలు. ప్రతిరోజూ ఇదే ఆహారాన్ని ఎలా తింటాం? ఈరోజు ఏదైనా కొత్త రకం ఆహారం తిందాం అనే ఆశగా చెప్పింది ఇంకో స్నేహితురాలు. వెంకయ్య పొలంలో వేరుశనగ వేశారంట. ఆ శనక్కాయలు చాలా కమ్మగా ఉన్నాయని మా ఇంట్లో మాట్లాడుకుంటుంటే విన్నాను అని ఒక స్నేహితుడు నాతో చెప్పాడు. అయితే మనమందరం వెంకయ్య పొలానికి వెళ్ళి వేరుశనగకాయలు తిందాం అంది చిక్కి. అన్నీ ఒక్కో పొలాన్ని దాటుకుని వెంకయ్య పొలానికి వెళ్ళాయి. అవన్నీ కలిసి జాం జాం అంటూ తమ బుజ్జి పొట్టలను వేరుశనక్కాయలతో నింపేశాయి. పొద్దుపోయేదాకా అక్కడే ఆడుకుని ఇంటికి బయలుదేరాయి. మనం పరుగు పందెం పెట్టుకుందాం. ఎవరు ముందుగా మన పొలం గట్టుకు చేరుకుంటే వారు గెలిచినట్టు అని చెప్పింది చిక్కి. అన్నీ ఒప్పుకున్నాయి. పరుగు పందెం మొదలైంది. ఎలుక పిల్లలన్నీ శక్తి మేరకు పరుగులు తీస్తున్నాయి. దారిలో చిక్కి కాలుకు ముల్లు గుచ్చుకుంది. దాంతో చిక్కి అక్కడే ఆగిపోయి కాలునుంచి ముల్లు తొలగించే పనిలో పడింది. ఆ సంగతి గమనించని చిక్కి స్నేహితులు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయాయి. అప్పటికే పొద్దుపోయి చీకటి పడింది. పరుగు తీస్తున్న ఎలుక పిల్లలను ఒక గండుపిల్లి చూసింది. ఇవాళ తనకు మంచి ఆహారం దొరికిందని ఆనందపడుతూ ఆ ఎలుక పిల్లలకు అడ్డుగా నిల్చుంది. గండుపిల్లిని చూడగానే ఎలుక పిల్లలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. తమలో ఎవరో ఒకరిని ఆ పిల్లి చంపుకుని తింటుందని ఎలుక పిల్లలు గజగజ వణికిపోయాయి. ఆ వెనుకే కాలిగాయంతో పరుగులాంటి నడకతో వచ్చిన చిక్కి అక్కడున్న పిల్లిని, భయపడుతున్న తన స్నేహితులను చూసి విషయం అర్థం చేసుకుంది. వెంటనే తేరుకుని పిల్లిబావా పిల్లిబావా ఆ నల్లకుక్క నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ ఆయాసపడిపోతూ గండుపిల్లిని అడిగింది చిక్కి. కుక్కపేరు వినగానే ఆ గండుపిల్లికి భయం పుట్టింది. అయినా ధైర్యాన్ని నటిస్తూ నల్లకుక్క అదెక్కడుంది? నాకు కనబడదే అంటూ అడిగింది. చెప్పాను కదా ఆ కుక్క నల్లగా ఉందని. చీకట్లో నల్లరంగు జంతువులు ఎలా కనబడతాయి అని అంది చిక్కి. ఇందాకే నన్ను పట్టుకోబోయింది. ఆ ప్రయత్నంలో నా కాలును కొరికింది. రక్తం కూడా వచ్చింది. నేను ఎలాగో అలా దానినుంచి తప్పించుకుని వచ్చాను. కావాలంటే నా కాలిగాయం చూడు అంటూ ముల్లు గుచ్చుకున్న కాలును గండుపిల్లికి చూపించింది. చిక్కి రక్తం అంటిన కాలును చూడగానే చిక్కి మాటలను గండుపిల్లి నమ్మేసింది. అక్కడే ఉంటే ఆ నల్ల కుక్క ఎలుక పిల్లలను వదిలి దాన్ని చంపుకుని తింటుందని అక్కడినుంచి పరిగెత్తింది. విషయం తెలుసుకున్న మిగిలిన ఎలుకపిల్లలు చిక్కి తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని పొలం గట్లలోని బొరియల్లోకి వెళ్ళిపోయాయి.